అక్క బోర్ కొడుతుంది అక్క, ఏదో ఒక్క ఆట ఆడుకుందాం అక్క. అంత్యాక్షరి ఆడదామా చెల్లి? ఆడదాం అక్క. దేని మీద ఆడదాం? దేని మీద అంటే యేసుక్రీస్తు వారి పేదల మీద ఆడదామా? సరే అక్క. అంత్యాక్షరి నేను వేస్తాను. అంత్యాక్షరి ఆడుకుందామా, యేసు క్రీస్తు బిరుదులు చెప్పుకుందామా. నాకేమా వచ్చింది? నువ్వే స్టార్ట్ చేయక్క అయితే. మంచి కాపరి యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనంలో వ్రాయబడి ఉన్నది. మంచి కాపరి ప్రియొచ్చింది. రక్షణకర్త హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉన్నది. రక్షణకర్త రామీదా రాజు మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో వ్రాయబడి ఉన్నది. జామేద వచ్చిందక్క. జీవపు వాక్యము యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు రాయబడి ఉన్నది. మా మీద వచ్చిన చెల్లి మహిమా స్వరూపియగు ప్రభువు 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడి ఉన్నది. వా మీద వచ్చిన చెల్లి విమోచనకర్త యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనంలో రాయబడి ఉన్నది. రా మీద వచ్చిన చెల్లి రామీదా రక్షణ శృంగము లూకా సువార్త 1వ అధ్యాయము 75వ వచనంలో వ్రాయబడి ఉన్నది. మా మీద మూలకు తలరాయి యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనంలో రాయబడి ఉన్నది. యా మీద వచ్చిందా యూదా గోత్రపు సింహము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనంలో వ్రాయబడి ఉన్నది. మా మీద వచ్చిందా మొదటి వాడును కడపటి వాడును ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో రాయబడి ఉన్నది. నా మీద వచ్చింది నమ్మకమైన సాక్షి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో వ్రాయబడి ఉన్నది. తా మీద క్రీస్తు మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉన్నది. సా మీద వచ్చిందా సంగమునకు శిరస్సు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో వ్రాయబడి ఉన్నది. సామెద సమాధానకర్త యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉన్నది. రామీదా 2వ ఆదాము 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 45వ వచనంలో నుండి 49వ వచనం వరకు వ్రాయబడి ఉన్నది. మా మీద మార్గము సత్యము జీవమును యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉన్నది. నా మీద నజరేయుడైన యేసు మత్తయి సువార్త 2వ అధ్యాయము 23వ వచనంలో వ్రాయబడి ఉన్నది. సామెద సమాధానకర్త యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉన్నది. రామీదా రాజులకు రాజు మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడి ఉన్నది. జామీద జీవాధిపతి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనంలో రాయబడి ఉన్నది. సూపర్ గా ఉంది. మీ అందరికీ ప్రభు నామములో మా వందనాలు.